పోటీలో గెలుపోటములు సహజమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా వరంగల్లో కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్షిప్తో పాటు వాలీబాల్, ఖోఖో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. క్రీడాకారుల కోసం పోటీలు నిర్వహిస్తున్న దాసి వినయ్ భాస్కర్కి అభినందనలు తెలిపారు. అధికారం లేకున్నా ప్రజల కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కప్ విజేతలకు కేటీఆర్ బహుమతులు అందజేశారు. వరుసగా 7వసారి కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్దలు మన రైతు బంధు తెలంగాణ బాపు కేసీఆర్ గారి బర్త్డేని జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక మోటివేషన్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో మరి పెద్దలు వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇది 7వసారి ఈ కేసీఆర్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం. దానికి సహకరించిన ఫారూక్ భాయ్కి ఇంకా మిగతా మొత్తం వారి బృందానికి, అదేవిధంగా అఫ్జల్ గారు, యాకూబ్ గారు, మొహమ్మద్ గారు, వీరు గారు, రాయేష్ గారు, సిరాజ్, రాంబాబు, మజరుద్దీన్, ఫర్దీన్, అదే మాదిరిగా ఈరోజు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ 54th డివిజన్ ఛాంపియన్ మన కెప్టెన్ సోను గారికి, అదేవిధంగా టీమ్ ఇన్ఛార్జ్ ప్రణయ్ గారికి, రన్నర్స్ అప్ 49 డివిజన్ కెప్టెన్ తిరుపతి గారు, ఇన్ఛార్జ్ రాజు యాదగిరి గారు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ట్రోఫీ ఉదయ్ హాస్పిటల్స్ డాక్టర్ రెహమాన్ గారు, శ్రీకృష్ణ హాస్పిటల్స్ డాక్టర్ రాంబాబు గారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.